8వ సహస్ర కలశాభిషేకం. ఈ సహస్ర కలశాభిషేకం రేపు 22 ఈ యొక్క 22 తర్వాత మృత్యుంజయం చేసిన తర్వాత సూర్యోత్సవం జరిగిపోయిన తర్వాత 23 నుంచి ఈ సహస్ర కలశం ఆరంభిస్తారు. దీనికి 23 తారీఖున కలశ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ కలశ ప్రతిష్ఠ జరిగిన తర్వాత కలశ పూజ 24 జరుగుతుంది. 25 నుంచి సోమవారికి కలశాభిషేకం జరుగుతుంది. ఈ కలశాభిషేకంలో పాల్గొనని భక్తులందరినీ మేము కోరుతున్నాము. ఈ సహస్ర కలశాపం చూసిన అందులో పాల్గొన్న మనకు చాలా శుభం జరుగుతుందంటారు. ఇక్కడ శబరిమలలో ప్రత్యేకమైన పూజ ఇది సహస్ర కలశం ఉంది. అది మనం ఈసారి ఇక్కడ చేస్తున్నాం ఈ భక్తుల యొక్క సహకారంతో. అట్లాగే 26న సోమవారికి కలభాభిషేకం జరుగుతుంది. ఈ యొక్క 41 రోజు సోమవారు భక్తుల యొక్క పూజలు అందుకొని వారి యొక్క మొర ఆలకించి సోమవారికి అమిత వేడి చేస్తుంట. అందుకే ఆయన చల్లబరచడానికి ఈ కలభంతో సోమవారికి తొడిగేస్తారు. అది 26న ఈ డిసెంబర్ 26న ఈ యొక్క కలభాభిషేకం జరుగుతుంది. అంటే పూర్తిగా చందనంతో స్వామి తొడిగేస్తారు. తర్వాత 27న నగరోత్సవం జరుగుతుంది. సోమవారు నగర వీధులను సంచారం చేస్తారు. అంటే గుడికి వచ్చి దర్శనం చేసుకునే భక్తులు కూడా ఆయనే సొంతగా ఊరు తిరిగి ఊరిలో ఆయన దర్శనమిచ్చి అదే ఊరేగింపటారు. ఊర్లో ఎరిగింపు చేయడం ఊరికి ఆయన వచ్చి ఆయన తన భక్తులకు ఆయనే దర్శించి వాళ్ళకు మొక్కులు స్వీకరిస్తాడు. అదే ఆరాటోత్సవం జరుగుతుంది. అంటే దేవస్థానంలో కోనేట్లో సోమవారికి ఈ యొక్క అభ్యంగన స్నానం చేయిస్తారు. అంటే ఆయనకి ఈ ఊరేగింపు అన్ని కార్యక్రమం అయిన తర్వాత ఆయన శుద్ధి చేసి తిరిగి స్వామిని ఆలయంలో ఆయనకి పూజ అందుకోవడానికి ఉత్సవీకరణ తీసుకొచ్చి ఆ ఊరేగింపు పాల్గొని ఊరేగింపు అయిన తర్వాత స్వామివారిని ఉత్సవీకరణని మళ్ళీ ఆరాటోత్సవం ద్వారా అయిపోయిన తర్వాత తిరిగి ఆలయ ప్రవేశం చేస్తారు. ఈ తర్వాత జనవరి 1 తారీఖున సోమవారికి విశేష నెయ్యాభిషేకం జరుగుతుంది. అంటే కంటిన్యూగా పొద్దు నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఈ నెయ్యాభిషేకం సోమవారికి జరుగుతుంది. అలాగే జనవరి 14 కూడా విశేష నెయ్యాభిషేకం జరుగుతుంది. జనవరి 14న సోమవారికి ఇక్కడ కర్పూర జ్యోతి దర్శనం అంటే ఏర్పాటు చేస్తారు. అంటే శబరిమలలో జ్యోతి దర్శనం టైంలో ఇక్కడ కూడా కర్పూర జ్యోతికి సోమవారికి వెలిగించి ఆ దర్శనం అందరికీ భాగ్యం కలిగిస్తారు. అనేక మంది భక్తులు ఆ రోజు వచ్చి ఈ జ్యోతి దర్శనం కావించి అంటే శబరిమలలో పోయి చూడలేని వాడు ఇక్కడ వచ్చి ఈ జ్యోతి దర్శనం చేసుకుని సంతోషం పొందుతారు. అట్లా దాంతో ఈ యొక్క ఉత్సవాలు పూర్తవుతాయి.